ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే, నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందులో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 169. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, 13వ రోజు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అందులో భాగంగా ద్రోణుడు విజృంభించి చేశాడు. ఆ తర్వాత భగదత్తుణ్ణి అర్జునుడు చంపాడు. మరియు చాలామంది యోధులు ఆ 13వ రోజు చనిపోవడం జరిగింది. సంజయుడు ధృతరాష్ట్రుడికి అభిమన్యుడు కూడా చనిపోయాడు అని చెప్పాడు. అభిమన్యుడు ఎలా చనిపోయాడు అని అడిగే ప్రశ్నకి సమాధానంగా ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అభిమన్యుడు యుద్ధరంగమును మరణించాడన్న వార్త విని ధృతరాష్ట్రుడు ఎంతో పరితపించాడు. సంజయ, నా మనవుడు, అమిత తేజస్కుడు, సద్గుణ సంపన్నుడైన అభిమన్యుడు మన సైన్యములోని ఉగ్రమనస్కులైన యోధులు అందరూ కలిసి ఎలా చంపారు, నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ద్రోణుడు పన్నిన పద్మవ్యూహమును, అభిమన్యుడు మరణించిన తీరును విధంగా వివరించాడు. మహారాజా, 13వ రోజున ద్రోణాచార్యుడు కౌరవసేనలను పద్మవ్యూహము ఆకారంలో నిలిపాడు. దానిని చక్రవ్యూహం అని కూడా అంటారు. ఆ పద్మవ్యూహమున వివిధ దేశాధీశులు ఆ పద్మవ్యూహం నందు రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు అందరూ కేసరములు మాదిరి నిలిచారు. కర్ణుడు, దుశ్శాసనుడు తమ తమ సేనలతో కూడా పద్మం యొక్క అంతర్భాగమున నిలిచారు. వారి మధ్యన సుయోధనుడు తన సైన్యముతో నిలిచాడు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, నీ కుమారులు, నీ మనవళ్ళు తమ తమ స్థానాల్లో నిలిచారు. పాండవ సేనలో భీమసేనుడు మొదలగు వారు సాత్యకి, దుష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, చేతికానుడు, క్షతధర్ముడు, క్షతవర్మ, దుష్టకేతుడు, నకుల సహదేవులు, ఉత్తమౌజుడు, శిఖండి, యుధాన్యుడు, ఘటోద్గచుడు, విరాట్రాజు, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, కైకేయరాజులు, సంజయులు వారందరూ కలిసి మూకుముడిగా ద్రోణుడి మీద యుద్ధమునకు తలబడ్డారు. ద్రోణుడు వారి విభజనకు జంకక వారి మీద వాడి అయిన బాణములు ప్రయోగించాడు. ద్రోణుడి పరాక్రమణకు తట్టుకోలేక పాండవ వీరులు పారిపోయారు. పాండవ వీరులలో ఎవరికీ కూడా ద్రోణుడు పన్నిన పద్మవ్యూహంలోకి చొరపడ్డానికి సాధ్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు, ఈ పద్మవ్యూహాన్ని భేదించడం ఎవరి తరము కాదు, ఒక అభిమన్యుడికి తక్క అని తలంచి తన రథమును అభిమన్యుడి రథము వద్దకు పోనిచ్చాడు. అభిమన్యుడితో ఇలా అన్నాడు: కుమారా అభిమన్యు, ఈ పద్మవ్యూహంలో చొరపడ్డం ఎవరికీ తెలియదు. నీకు, నీ తండ్రి అర్జునుడుకు, శ్రీకృష్ణుడు పద్మవ్యూహం వీరికి మాత్రమే తెలియను. మనలను చూసి నీ తండ్రి అర్జునుడు హేళన చేయకుండా నీవు ఆ పద్మవ్యూహమునకు ఛేదించవలను అని అర్థించాడు. తండ్రి, నా తండ్రి అర్జునుడు నాకు ఈ పద్మవ్యూహం భేదించి లోపల ప్రవేశించడం వరకు నాకు చెప్పారు. కాబట్టి నేను ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశించి కౌరవ సైన్యమును చీల్చి చెండాడతాను అని అన్నాడు అభిమన్యుడు. ఆ మాత్రం చాలు కుమారా, నీవు తోవ చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశించిన నేను వెనువెంటనే మేమందరం పద్మవ్యూహంలోకి ప్రవేశించదము. కాబట్టి నీవు పద్మవ్యూహ ప్రవేశం మాత్రము చేయుము అని అభ్యర్థించాడు. పక్కనే ఉన్న భీముడు కూడా, కుమారా, నీవు పద్మవ్యూహమును భేదించిన చాలును. నీ వెంటనే నేను, దుష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలను ముట్టుపెడతాము అని అన్నాడు. పెదనాన్నగారు, దీనికి మీరు ఇంతగా అడగవలనా? పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చగా నేను పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలన గావిస్తాను. ధర్మజుని మాట నిలబెడతాను. నాలుగు తల్లిదండ్రులు నన్ను మెచ్చుకొనేలాగా నా యుద్ధ ప్రావీణ్యము ప్రదర్శిస్తాను అని
చిన్నవాడు కౌరవ వీరులతో పోరాడుతున్నాడు అని జనులు మెచ్చగా, నా మేనమామ శ్రీకృష్ణుడు ప్రీతి కలిగేటట్టు, నా తండ్రి సంతసించేటట్టు, కౌరవేంద్రుడు ఆశ్చర్యపడేటట్టు నేను రణరంగంలో వీరవిహారం చేస్తాను అని పలికాడు. ఆ మాటలకు సంతసించిన ధర్మరాజు, కుమారా, నీ ధైర్యము, నీ శౌర్యము, నీ బలము, నీ కీర్తి వర్ధిల్లుగాక అని దీవించాడు. అప్పుడు అభిమన్యుడు సుమిత్రుడు అనే పేరు గల తన సారథితో రథమును ద్రోణుడి వైపు పోనిమ్మన్నాడు. అప్పుడు సుమిత్రుడు అభిమన్యుడిని చూసి, కుమారా, నీవు బాలుడవు, నీ ఎదుట ఉన్నది ద్రోణాచార్యుని సైన్యము. వారు అతిరథులు, మహారథులు, అత్యంత క్రూరాత్ములు. వారు నీ చేతిలో మరణించువారు కారు. కాబట్టి పద్మవ్యూహమును ప్రవేశించే ముందు ఆలోచించుకో అని అన్నాడు. అభిమన్యుడు నవ్వి, సుమిత్ర, ఆ దేవేంద్రుడు దేవగణములతో దిగివచ్చినను, ఆ పరమేశ్వరుడు తన భూతగణములతో నా మీదకు యుద్ధమునకు వచ్చినను, ఆఖరకు నా తండ్రి అర్జునుడు, నా మేనమేమ కృష్ణుడే నా మీదకు యుద్ధమునకు దిగినను, నేను వారిని జయించెదను. కాబట్టి సందేశించక మన రథమును ద్రోణుడి మీదకు పోనిమ్ము అని పలికాడు. మనసులో అనుమానమున్నా మరు మాట్లాడక సుమిత్రుడు అభిమన్యుడి రథమును కౌరవసేనల వైపు పోనిచ్చాడు. అది చూసిన కౌరవ ప్రముఖులు మోకుమ్మడిగా అభిమన్యుడి మీదకి లంఘించారు. అప్పుడు వారి మధ్య సమరం సంకులమైనది. మెరుపు మెరిసినట్టుగా అభిమన్యుడు కౌరవసేనలను ఛేదిస్తూ పద్మవ్యూహంలోకి చొరబడ్డాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన్న గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.